హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమావ్లాగ్ 8587 అండి. ఈరోజు అయితే స్కూల్కి అయితే వచ్చాను మార్నింగ్, కానీ మళ్ళీ ఫోన్ చేశారు తంబెయ్యాలంట పొదుపులకి. సో మొన్న సండే వెళ్ళాం కదా, ఆ రోజు అయితే కుదరలేదు. లాస్ట్ ఇయర్ మండే వెళ్ళాము. ఇప్పుడు కూడా వెళ్ళాలి, ఇంకా రేపటితోనే లాస్ట్ డేట్ అన్నారు. ఇక 3 o'clockకి స్టార్ట్ అయ్యి వెళ్దాము అనుకుంటున్నాము. ఏం జరుగుద్దో ఈసారైనా తమ్ము పడుతుందో పడదో చూద్దాం. ఓకేనండి. ఇక మా సార్ని అయితే పర్మిషన్ అడిగి ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యామండి. ఇక ఫైనల్గా అయితే ఊరికి వచ్చేసామండి. ఊరికి ఇంకా 2 kilometers దూరంలో అయితే ఉన్నాము. ఇంకా అక్కడ ఫోన్ చేస్తేను దుర్గమ్మ ఇక రాములవారి గుడి దగ్గరికి రండి మేడం, ఇంకా అక్కడ తంబేద్దురు అని చెప్పారు. సో ఇంకా గుడి దగ్గరికి వెళ్తే ఇంకా వాళ్ళు ఉన్నారు. ఇంకా వచ్చిన పని అయితే అయిపోయిందండి కంప్లీట్గా. ఇక మా ఊరికి అయితే స్టార్ట్ అవుతున్నాము. మా ఊరికి ఈ ఊరికి 3 kilometers అయితే డిస్టెన్స్ ఉంది. ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా కలిసి మాట్లాడుతున్నారు మా వారు. ఇక ఫైనల్గా అయితే ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకు ఏంటి అంటే ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా, జామ చెట్టు, నేరేడు చెట్లు అండి. మేము ఈ ఇల్లు కట్టినప్పుడు నాటాము చెట్లు. సో ఇప్పుడైతే కాయలు అయితే వచ్చేసాయి. చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకు, కానీ తినే అదృష్టం లేదు. బట్ 2-3 అయినా దొరికాయి పండ్లు. ఇంకా అలా కోసుకుంటూ ఇంకా తినుకుంటూ ఉన్నాము. చాలా చక్కగా హ్యాపీగా అనిపించిందండి. మన చేతితో నాటిన చెట్లు పండ్లకు వచ్చాయంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. ఇక చూడండి చిన్న చిన్నవి, ఇంకా పోషణ లేదు కదా వాటికి, అంటే ఎరువు అట్లా ఏమి లేదు కదా, అందుకని చెప్పి చిన్న చిన్నవి ఉన్నాయి. ఇవైతే మా స్కూల్లో నుంచి తెచ్చి నాటామండి చెట్లు. అప్పుడు స్కూల్లో మాకు చెట్లు పంచారు. సో అప్పుడు తెచ్చి నాటాము ఈ చెట్లు. మనం తినే ప్రాప్తి లేదు, మనకి 2-3 దొరికాయి, ఇంకా అడ్జస్ట్ చేసుకోవడమే. ఇంకా ఇలా కోస్తుండగా నేను చెప్పిన స్కూల్ బస్ అయితే వస్తుందండి. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అది అక్కడ ఆగింది కదా అని చెప్పేసి నేను పండ్లు అయితే కోస్తున్నాను. ఈలోపు నేను ఇట్లా వీడియో తీస్తున్నాగానే డర్రని వెళ్ళిపోయిందండి. మా స్కూల్ నేమ్ చూసి మీకు పోస్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ మా ఇల్లు దాటేసి వెళ్ళిపోయింది. ఇదే రోజు నేను ఈ టైంకి మామూలుగా మా ఊర్లో ఉంటే స్కూల్ బస్సు మేము కూడా దిగేవాళ్ళము. ఇంకా మా ఇంట్లో ఉండే వాళ్ళు అయితే లేరండి. ఇంకా వాళ్ళు కానీ ఉంటే కీస్ ఉండేవి కదా, చక్కగా వాళ్ళు కీస్ ఇచ్చేవాళ్ళు లోపల కూర్చోమని చెప్పేసి. బట్ ఇప్పుడైతే లేరు. ఇక ఈలోపు అయితే కొంచెం ఆకలి వేస్తుంది, టైర్డ్ అయిపోయాయని చెప్పాను మా సార్కి. ఇంక ఈలోపు బోండాలు అయితే తీసుకొచ్చారండి. ఊరు నుంచి అయితే వచ్చాం కదండి, బాగా ఆకలి వేస్తుంది. సో అందుకని చెప్పేసి ఒక 10 రూపీస్కి బోండాలు అయితే తెప్పించుకున్నాము. ఇవి నలిగితే నలగట్లేదండి హోటల్లోని. చాలా గట్టిగా ఉన్నాయి, అందులో టేస్ట్ కూడా అసలు ఏం బాగోలేదు. ఇక కంప్లీట్గా పని అంతే ముగించుకొని ఇంకా 6:30కి అయితే స్టార్ట్ అయ్యామండి. చూడండి అమ్మవారి గుడికి రంగులు వేస్తున్నారు చక్కగా. ఇంకా ఎర్లీగా బయలుదేరదాం అనుకున్నాము, బట్ ఇంకా అక్కడ వర్క్ అయితే అవ్వలేదు. ఇంకా అయ్యేటట్లేదని చెప్పేసి ఇంకా మేమైతే స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ చూడండి చందమామ మమ్మల్ని ఫాలో అవుతున్నాడు చక్కగా. చూడండి ఎంత నిండుగా ఉన్నాడు కదా. ఇంకొంచెం టైం పడుతుంది బాగా కాంతిగా కనపడడానికి. ఇక ఇక్కడ చూస్తే మాల్కొండ లైటింగ్స్తో భలే ఉందండి లక్ష్మీ నరసింహస్వామి. వీక్లీ 1 day అయితే ఓపెన్ అవుతుంది. సాటర్డే మాత్రమే ఇది తలుపులు తెరవబడుతుందండి. మిగతా 6 days మొత్తం క్లోజ్ అయితే అవుతుంది. చాలా బాగుంటుందండి మానకొండ. ఒకసారి మీరు కూడా విజిట్ అవ్వండి. మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి, ఓకేనండి. ఇక మేము మా ఇంటికి వెళ్ళేసరికి చాలా చీకటి అయితే అయిందండి. ఇక నైట్ జర్నీ అందరికీ ఇష్టం ఉంటుంది చాలా వరకు, బట్ నైట్ జర్నీ అంటే చాలా డేంజర్ అండి. అది బైక్ మీద అయితే ఇంకా కేర్ఫుల్గా అయితే వెళ్ళాలి. ఇక మీరు ఎంతమందికి నైట్ జర్నీ అంటే ఇష్టం అనేది మాకు కామెంట్ చేయండి, ఓకేనా అండి. నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. బాయ్, గుడ్ నైట్.